ఇండియాలో మనం ఏం కొన్నా సరే వాటికి డిష్ తగలకుండా ఉండడానికి ఏదో ఒకటి కడుతూ ఉంటాం. అయితే బయట అనుకో నిమ్మకాయ కడతాం, అది ఇల్లు అనుకో నిమ్మకాయ కడతాం. అయితే ఇదే ట్రెండింగ్గా ఫాలో అయ్యే కొంతమంది ప్రబుద్ధులు మన బంధుమిత్రులు ఎవరైతే ఫారెన్లో సెటిల్ అయిపోతారు కదా, యూకేలోనో యూఎస్లోనో ఎక్కడైనా, వాళ్ళు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లు కొన్నా, కార్లు కొన్నా, వెకేషన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ పోస్ట్ చేసే వాళ్ళలో కొంతమంది గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఇమేజెస్కి, వాళ్ళ ఫోటోస్కి డిష్ తగలకుండా ఉండడానికి ఈ సింబల్ వాడి రాజమౌళి స్టాంప్ వేసినట్టు వేసి దాన్ని పోస్ట్ చేస్తుంటారు అనమాట. ఈ సింబల్ ఏదో కాదండి, జస్ట్ మన గుమ్మడికాయకి డిజిటల్ ఫార్మాట్ వర్జన్ అనమాట ఇది, జస్ట్ అంతే. అయితే నాకు అర్థం కానీ ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు ఆ సింబల్ పెట్టి పెడుతున్నావు అంటే ఎవరో కుళ్ళుకుంటున్నారు పాపం, నువ్వు చూసి బాధపడుతున్నారనే కదా. వాడు బాధపడితే నీకేమైపోయిద్దో అనే కంగారుతో నువ్వు ఆ సింబల్ పెట్టి ఆ పోస్ట్ చేస్తావు. పాపం నీ గురించి నువ్వు నీకేమైపోయిద్దో అని అంత సంతోషంగా ఉన్న నువ్వే ఆలోచిస్తుంటే పాపం వాడు ఎవడో కుళ్ళుకొని చేస్తున్నాడు, వాడి గురించి ఒకసారి కూడా ఆలోచించవు నువ్వు. నాకు అర్థం కాకుండా అడుగుతున్నా, ఐ డిమాండ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. పాపం నాకు అర్థం కానీ ఏంటంటే, మొన్న ఏదో న్యూస్ చూశాను అనమాట. ఆవిడ ఎవరో ట్రక్ కొనుక్కుంది ట్రావెల్ చేయడానికి. ఆ ట్రక్ ఏమైందంటే హీట్కి వారం రోజులకే మంట వచ్చేసింది హైవే మీద. ఆ మంట ఉంది, అదే అనవసరంగా పోస్ట్ చేసే డిష్ తగిలితుంది. ఇగో ఇలా బాధపడకుండా ఉండాలి అంటే పర్సనల్ థింగ్స్ పర్సనల్గా ఉన్నాయి అనుకో, ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అది దాన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టి ఆ తర్వాత ఏదో ఒకటి అయిన తర్వాత వాడు డిష్ పెట్టాడు, వీడు డిష్ పెట్టాడని వాడిని విని తిట్టుకోవడం కంటే ఆ పర్సనల్ థింగ్స్ పర్సనల్గా ఉంచుకుంటే నువ్వు హ్యాపీ, వీడు హ్యాపీ, అందరూ హ్యాపీ కదా. ఏమంటావు? నాకు అనిపించింది, నీకు చెప్పా. ఓకేనా? ఉంటా.